Hi, hello, my dear Telangana and Andhra Pradesh class 10 students who are preparing for Polysec 2025. In this video, we are going to discuss light. When it comes to light chapter, for Telangana there are two chapters. Reflection of light by curved surfaces. First lesson, refraction of light by curved surfaces, lesson 4. When it comes to Andhra Pradesh, there is only one lesson, that is lesson 9, reflection and refraction of light, whatever it may be. In this video we are going to discuss most important questions with respect to polyset of light related concept or topic. So before proceeding further, we welcome you all to our Good Bricks channel. So my dear Telangana and Andhra Pradesh students, ఇప్పుడు మనం రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనే టాపిక్స్ లేదా చాప్టర్స్ పైన క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు పాలిసెట్ ఎగ్జామ్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా బబుల్స్, ఎయిర్ బబుల్స్ మీరు చూసే ఉంటారు అండ్ దీస్ ఆర్ ద ఎయిర్ బబుల్స్. సో నౌ మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ ఎయిర్ బబుల్స్ పైనే. సో దట్ ఈస్ ద రీజన్ we are showing air bubbles on the screen. So have a look at the first question. Air bubble in water behaves like a dash. Means అది ఎలా బిహేవ్ చేస్తుంది, ఎయిర్ బబుల్ వాటర్లో ఎలా బిహేవ్ చేస్తుంది. దిస్ ఈస్ ద క్వశ్చన్ అండ్ యూ హ్యావ్ 3 seconds of time. Your time starts now. Hope you might have entered correct answer, and the correct answer for this question is option C. అంటే ఎయిర్ బబుల్ ఇన్ వాటర్లో ఎయిర్ బబుల్ ఎలా బిహేవ్ చేస్తుంది, డైవర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే అది కాన్కేవ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. ఏది ఎయిర్ బబుల్, ఎక్కడ, వాటర్లో. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ కాన్వెక్స్ లెన్స్ కెప్ట్ ఇన్ ఏ మీడియం విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద లెన్స్. అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంది, దానికి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్వెక్స్ లెన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం 1.8 అనుకుందాం. మరి ఈ 1.8 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న ఒక కాన్వెక్స్ లెన్స్ని ఇంకొక మీడియం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎయిర్లో ఉన్నాం, ఎయిర్ది మనకు తెలుసు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. అంటే ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ లెస్ దాన్ మన కాన్వెక్స్ లెన్స్. మన కాన్వెక్స్ లెన్స్ కంటే ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లెస్ దాన్ ఉంది. అంటే మన లెన్స్ కంటే దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉన్నప్పుడు, దేని సరౌండింగ్ మీడియం, అప్పుడు ఈ కాన్వెక్స్ లెన్స్ ఎలా బిహేవ్ చేస్తుంది. దిస్ ఈస్ ద క్వశ్చన్ అండ్ యూ హ్యావ్ 3 seconds ఆఫ్ టైం. మరి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుంటారు, కామెంట్ బాక్స్లో ఆన్సర్ కూడా ఎంటర్ చేస్తుంటారు. ఆప్షన్ ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి. మరి ఆన్సర్ ఏంటో ఒకసారి చూస్తే కనుక ఆప్షన్ బి కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైతే కాన్వెక్స్ లెన్స్, జనరల్గా మనం ఏదైనా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ చూస్తే మనం ఎయిర్లోనే ఉంటాం జనరల్గా. సో ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మన కాన్వెక్స్ లెన్స్ కంటే తక్కువ కాబట్టి, అండ్ మనకు తెలుసు ఈ కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది అనే విషయం మనకు తెలుసు. సో దట్ ఈస్ ద రీజన్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ డాష్. మనకు ఆప్షన్ ఏ ఫోకసింగ్ మిర్రర్ అని, ఆప్షన్ బి షేవింగ్ మిర్రర్ అని, ఆప్షన్ సి రేర్ వ్యూ మిర్రర్ ఇన్ ఆటోమొబైల్స్ అని, ఆప్షన్ డి డెంటిస్ట్ మిర్రర్ అని ఇచ్చారు. మరి మనకి ఇక్కడ ఒక వర్చువల్ స్టూడెంట్ ఉన్నారు, ఆమె పేరు దీపిక పడుకునేవార్. మరి ఆమె మొహం చూస్తే కూడా పడుకునేవారు లాగానే ఉంది. అండ్ షీ ఈస్ గివింగ్ ద ఆన్సర్ అండ్ యాజ్ పర్ హర్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. అంటే కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ ఆటోమొబైల్స్. చూడండి, మనందరం బైక్, కార్లు డ్రైవ్ చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఇది కార్లలో చాలా యూస్ఫుల్. సో వెన్ ద డ్రైవర్ ఈజ్ డ్రైవింగ్, ఇక్కడ రైట్ సైడ్ ఈ కార్నర్లో మనకు ఒక మిర్రర్ ఉంటుంది. దాంట్లో వెనుక ఉన్న అన్నిటినీ చాలా చిన్న సైజులో డైమెన్షన్ అండ్ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజెస్ చూస్తాం. సో అది ఏ మిర్రర్ అంటే కాన్వెక్స్ మిర్రర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. అంటే కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్స్ యాజ్ ఏ రేర్ వ్యూ మిర్రర్. సో దట్ ఈస్ ద రీజన్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్.
Now you just watch this video clip. వీలైతే ప్రేమిద్దాం రా, పోయిదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. So from this video clip what you can learn is, వీలైతే you just download our application Goodbricks. పోయేదేముంది, మహా అయితే మంచి ర్యాంక్ వస్తుంది. సో ప్లీజ్ immediately download our application and purchase our test series. Both you can purchase anyone, it may be Andhra or Telangana. So with your practice you can definitely crack your exam. So pote 99 rupees was the best rank. So my dear students, we hope you will utilize this opportunity because all our MCQs are highly relevant and most important expected questions which we have included in our mock test series. So immediately download our application and purchase your test series and practice and crack PolySet 2025 exam. Next, fourth question, most important and basic question on sign convention rules. ఏముంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ వేర్. ఆప్షన్స్ చూస్తే పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, నన్ ఆఫ్ దెమ్. You have 3 seconds of time. Hope you might have entered correct answer in the comment box. And మీ అందరికీ తెలుసు సైన్ కన్వెన్షన్ రూల్స్. ఫస్ట్ రూల్ ఏంటి, all the distances should be measured from pole. So what are all the distances we will measure generally? Radius of curvature, focal length, object distance, image distance. These are the 4 distances we will measure from pole. So the correct answer for this question is option A. Next, fifth question. ఇక్కడ మనకేమి ఇచ్చారు అంటే, an object is placed at a distance on a concave mirror, principal axis of a concave mirror. If image distance is 30 centimeters and radius of curvature is 20 centimeters, find the distance. అంటే మనకి ఏమి ఇచ్చారు, ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చారు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ నుంచి మనం ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా, హాఫ్. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ 20 సెంటీమీటర్స్ కాబట్టి దాంట్లో హాఫ్ 10 సెంటీమీటర్స్ ఇది ద ఫోకల్ లెంత్. అండ్ మనకు తెలుసు 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u అనే మిర్రర్ ఫార్ములా తెలుసు. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన u ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వాల్యూ వస్తుంది. అండ్ యూ హ్యావ్ 3 seconds of time and try to enter your correct answer in the comment box. Hope you might have entered correct answer. కరెక్ట్ ఆన్సర్ ఎంటర్ చేశారు అని అనుకుంటున్నాను. మరి సింప్లిఫై చేసిన తర్వాత మీకు రావాల్సిన ఆన్సర్ ఆప్షన్ ఏ అంటే 10 సెంటీమీటర్స్. మరి డీటెయిల్స్లోకి వెళ్తే కనుక వి అంటే ఇమేజ్ డిస్టెన్స్ 30 సెంటీమీటర్స్. యాజ్ పర్ సైన్ కన్వెన్షన్ రూల్స్ మనం -30 తీసుకోవాలి. ఆర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ వాళ్ళు ఇచ్చారు 20 సెంటీమీటర్స్. అగైన్ యాజ్ పర్ సైన్ కన్వెన్షన్ రూల్స్ మనం మైనస్ తీసుకోవాలి. ఆర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 20 కాబట్టి ఫోకల్ లెంత్ దాంట్లో హాఫ్ అంటే -10 సెంటీమీటర్స్ ఉంటాయి. ఈ రెండు వాల్యూస్ అంటే వి అండ్ ఎఫ్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు యు లేదా 1/u వాల్యూ వస్తుంది. సో ఫ్రమ్ దట్ యూ విల్ గెట్ ద ఆన్సర్ 10 సెంటీమీటర్స్. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇట్ మీన్స్ డాష్. యూ హ్యావ్ 3 seconds ఆఫ్ టైమ్ and try to enter your correct answer in the comment box. మరి కరెక్ట్ ఆన్సర్ కమెంట్ బాక్స్లో ఎంటర్ చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. మీకు తెలుసు మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్ ఫార్ములా m ఈజ్ ఈక్వల్స్ టు hi/h0 ఈజ్ ఈక్వల్ టు v/u మైనస్ v/u మైనస్ v/u. మరి ఇక్కడ స్మాలర్ దాను లార్జర్ దాను అంటున్నారు అంటే వీళ్ళు హైట్ రిలేటెడ్ ఫార్ములా అడుగుతున్నారు. అంటే మనకు m ఈజ్ ఈక్వల్స్ టు hi/h0 అనేది తీసుకోవాలి. ఈ hi/h0 అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నారు. కాబట్టి hi/h0 ఈక్వల్ టు 1 కాబట్టి నువ్వు h0ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే hi ఈజ్ ఈక్వల్ టు h0 అవుతుంది. సో మనం సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ ఈజ్ ఇమేజ్ ఈజ్ ఆఫ్ సేమ్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే ఆప్షన్ సిని సెలెక్ట్ చేసుకోవాలి. దాని అర్థం ఏంటి,
ఆబ్జెక్ట్ హైట్, ఇమేజ్ హైట్ రెండు కూడా ఈక్వల్ సేమ్ అని దాని మీనింగ్. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇఫ్ ఎ లైట్ రే పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ఎ కర్వేచర్ ఆఫ్ ఎ మిర్రర్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద మిర్రర్, then reflected rays path is dash. This is the question and you have 3 seconds of time. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రిఫ్లెక్టెడ్ రే పాత్ కూడా సేమ్, అంటే త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వీ నీడ్ టు సెలెక్ట్ ఆప్షన్ బి. మరి ఒకసారి దీని రిలేటెడ్ యానిమేషన్ కనుక మనం చూస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కాన్కేవ్ మిర్రర్. ఒక ఇన్సిడెంట్ రే తీసుకుందాం, జాగ్రత్తగా చూడండి. ఇన్సిడెంట్ రే ఈజ్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫాలింగ్ ఆన్ ద మిర్రర్. ఈ యారో మార్క్ని బట్టి వీ నీడ్ టు డిసైడ్ విచ్ ఈజ్ ఇన్సిడెంట్ రే, విచ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే. యారో మార్క్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఇన్సిడెంట్ రే. ఇప్పుడు మనకు ఈ ఇన్సిడెంట్ రే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది జాగ్రత్తగా చూడండి. See, this is how it is going and direction is opposite to incident ray but path is same. అందుకే మనం ఆప్షన్ బిని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అని మనం సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ వాటర్, ఇట్స్ ఫోకల్ లెంత్ what happens? Increases or decreases or remains same? You have 3 seconds of time. Hope you might have entered correct answer. మన కాన్వెక్స్ లెన్స్ జనరల్గా ఎయిర్లో కన్వర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. దీన్ని వాటర్లో కనుక ఇమ్మర్స్ చేస్తే అప్పుడు దాని ఫోకల్ లెంత్ ఏమవుతుంది అనేది మన క్వశ్చన్. ఇక్కడ ఒక మనకు వర్చువల్ స్టూడెంట్ ఉన్నాడు, అతని పేరు కుమార్ కూర్చుండేవార్ అండ్ హీఈస్ గివింగ్ ఆన్సర్ ఇట్ ఇంక్రీజెస్. వాట్ ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు అది గనక వాటర్లో ఇమ్మర్స్ చేస్తే. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ మైక్రోస్కోప్స్. వై? డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్. మీకు ఇక్కడ 4 రీజన్స్ ఇచ్చారు. ఏంటది? ఆప్షన్ ఏ, ఇట్ గివ్స్ డిమినిష్డ్ ఇమేజ్. ఆప్షన్ బి, ఇట్ గివ్స్ magnified virtual image on the same side of the object. Option C, real image behind the screen. Option D, it gives magnified real image on opposite side of the lens. మరి ఈ 4 ఇంటిలో which option is correct? Take 3 seconds of time. And the correct answer is option B. ఏంటది? This convex lens gives magnified virtual image on the same side of the object. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందో అట్ సైడే ఇమేజ్ ఇస్తుంది, దాన్ని వర్చువల్ ఇమేజ్ అంటాం. అండ్ మ్యాగ్నిఫైడ్ అంటే ఆబ్జెక్ట్ కంటే పెద్ద ఇమేజ్ ఇస్తుంది. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. మన ఆబ్జెక్టివ్ కూడా అదే, చిన్న వస్తువుని చూడడానికే కదా మనం వాడతాం. సో వీ నీడ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. సో దట్ ఈస్ ద రీజన్ వీ యూస్ కాన్వెక్స్ లెన్స్ ఇన్ microscopes. Right, let us discuss last question of this video. ఈ క్వశ్చన్లో we need to identify which of the following formula is false. సో మనకిచ్చిన ఇక్కడ 4 ఫార్ములాస్లో ఏ ఫార్ములా రాంగ్. సో యూ హ్యావ్ 3 seconds of time. మరి మీరు కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేశారు, ఎంటర్ కూడా చేశారు కమెంట్ బాక్స్లో అని అనుకుంటున్నాను. సో మనకి సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ డి, అంటే ఈ ఫార్ములా రాంగ్. ఎందుకు చూడండి, ఇదేంటి? మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ లెన్స్ ఫార్ములా. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ లెన్స్కి ఏంటి? m ఈజ్ ఈక్వల్స్ టు HI/H0 ఈజ్ ఈక్వల్ టు V/U, అంటే ప్లస్ V/U, కానీ ఇక్కడ మైనస్ V/U ఉంది. ఇది దేని ఫార్ములా? మిర్రర్ ఫార్ములా. అంటే మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్ ఫార్ములా ఇస్ దిస్. ఇక్కడ మైనస్ ఉంటుంది కానీ లెన్స్కి మైనస్ ఉండొద్దు. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ఆప్షన్ డి ఈజ్ రాంగ్. అండ్ మై డియర్ తెలంగాణ అండ్ ఆంధ్ర స్టూడెంట్స్, ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ డిస్కస్డ్ లైట్ రిలేటెడ్ కాన్సెప్ట్ పైన మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనే టాపిక్స్ పైన మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసాం.
సో మరిన్ని క్వశ్చన్స్ కోసం, మరింత ప్రాక్టీస్ కోసం యూ ప్లీజ్ డౌన్లోడ్ అవర్ అప్లికేషన్ అండ్ పర్చేస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు, అండ్ యువర్ పర్ఫెక్ట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు క్రాక్ పాలిసెట్ 2025. సో ఇమీడియట్లీ ట్రై టు డౌన్లోడ్ అండ్ ప్రాక్టీస్ more and more questions related to PolySet 2025, and all the best for your exam and preparation. Thank you for watching and learning.